మమతా బెనర్జీ మీదన హత్యా ప్రయత్నం. అది కూడా బంగ్లాదేశీ వ్యక్తి ఒకళ్ళు. ఇప్పుడు అతన్ని వెంటనే పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. అతన్ని సూసైడ్ బాంబర్ అన్నటువంటిది అనుమానించి విచారిస్తున్నారు ప్రస్తుతానికి. ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. మమతా బెనర్జీకి జరిగినటువంటిది ఇదిగో ఈ విజువల్ చూస్తే అర్థమవుతుంది. మమతా బెనర్జీ వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక మనిషి వచ్చి కాళ్ళకి దండం పెడుతున్నట్టుగా చూశారు. వెంటనే అతన్ని మమతా బెనర్జీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది, వణికిపోయింది. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఆమెని అవతలకి ఎవరైతే అతన్ని పట్టుకున్నారో ఆ తరువాత ఇదిగో ఈ విజువల్లో స్పష్టంగా ఉంటుందన్నమాట. అయితే ఇది ఎందుకు చూపెడుతున్నాం ఇట్లాగా అంటే అదేదో ఏజెన్సీలకు సంబంధించిన వీడియో అయి ఉండొచ్చు. మనం డైరెక్ట్గా రైట్స్ ఉన్నాయో లేదు, ఇది ప్రైవేట్గా వీడియోగానే ఉంది, దీని మీద ఏ లోగో లేదు కాబట్టి ఒక పర్సన్ దాన్ని పోస్ట్ చేశాడు కాబట్టి దీన్ని చూపెట్టగలుగుతున్నాం మనం. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆగిపోవడం కూడా ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇందులో ఇది లష్కర్ తోయిబా అనుబంధ వ్యక్తి అన్నటువంటిది ఇప్పుడు ప్రైమరీగా అతను అనుమానిస్తున్నారు. బంగ్లాదేశ్ చొరబాటుదారుడు, ఏ బంగ్లాదేశీ వాళ్ళనైతే ఈవిడ పెంచి పోషించిందో ఆ బంగ్లాదేశీ చొరబాటుదారుడే లష్కర్ తోయిబా తరపున ఈ ఘాతుకానికి పాల్పడబోయాడు, అంటే ఆమెని చంపడానికి ప్రయత్నించాడు అన్నటువంటి విషయం ఇప్పుడు తేలింది. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు.